మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ సిపిఎం పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పురపోరులో బీఆర్ఎస్ సిపిఐఎం పార్టీలు దూసుకెడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ సిపిఐ పార్టీ నేతలు తమ వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మాజీ శాసనసభ్యులు నల్లమూత భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి వారి ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. 15, 17, 35 వార్డులో కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్నారు. తప్పకుండా మీ ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. వారం రోజుల నుంచి నేను ఈ వార్డు మొత్తం తిరుగుతున్నా. కొంతమంది ఆడవాళ్ళు నా దగ్గర కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. రోడ్డు సమస్యలు, డ్రైనేజీలు, కొంతమంది ఇంట్లో డ్రైనేజీలు కూడా లేవు. అవన్నీ ముందుకు తీసుకురావాలంటే అడిగే గొంతుని తీసుకురండి. తప్పకుండా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా నాకు ఇచ్చినటువంటి ఆ ఆయుధాన్ని, ఆ ఎమ్మెల్యే స్థానాన్ని ఉపయోగించి మిర్యాలగూడ పట్టణంలో ఏం కావాలి, నియోజకవర్గంలో ఏం కావాలని చెప్పేసి హుజూర్ నగర్ మఠంపల్లి వరకు కూడా ఈ నియోజకవర్గం ఉండేది. రోజు 14-16 గంటలు కూడా తిరిగి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళతో దెబ్బలాడి, అసెంబ్లీలో మాట్లాడి, నిలదీసి మన మిర్యాలగూడ నియోజకవర్గం టౌన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాం. ఇవాళ KNM డిగ్రీ కళాశాలని ప్రభుత్వ పరం చేయించాం. అది మా కాలంలో చేయించడం అనేది జరిగింది. 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించాం. తర్వాత మళ్ళీ భాస్కర్రావు గారు వచ్చినాక దాన్ని 200 పడకల హాస్పిటల్గా మార్చారు. అదేవిధంగా మినీ రవీంద్ర భారత్ అనేది శాంక్షన్ చేయించి మధ్యలో ఆగిపోతే తర్వాత భాస్కర్రావు గారు దాన్ని పూర్తి చేశారు. ఇండోర్ అవుట్డోర్ స్టేడియం దాన్ని మేము శాంక్షన్ చేయించి ఒక 70% పనులు అయినాక మిగిలిన పనులు వారు పూర్తి చేయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ జూనియర్ కళాశాల పడవబడినట్టు ఉంటే అనేక గదులు శాంక్షన్ చేయించి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. ఇట్లా ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించడం జరిగింది. చెరువు పక్కన మినీ ట్యాంక్ బండ్లాగా నిర్మాణం చేయాలని శాంక్షన్ చేయించాం. కొన్ని పనులైనవి. తర్వాత భాస్కర్రావు గారు వచ్చిన తర్వాత కొన్ని చేయటం. ఈ రకంగా చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. నేను శాసనసభ్యునిగా 15 సంవత్సరాలు 3 దఫాలుగా ఉండి నా శక్తి మేరకు నా స్థాయిలో నేను పోరాడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. తర్వాత కాలంలో వచ్చినటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే భాస్కర్రావు గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మిగిలినటువంటి పనులు కూడా చాలా వరకు ఇంతకుముందే చెప్పారు, అవన్నీ కూడా చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఏమన్నా కనిపిస్తున్నాయని చెప్పేసి ఆ రకంగా ఇలా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే వాళ్ళు చేసేవాళ్ళు కాదు, వాళ్ళు వచ్చింది సేవ చేయటం కొరకు కాదు, వాళ్ళు అభివృద్ధి చేయటం కొరకు కాదు, వాళ్ళు అభివృద్ధి కావడానికే వచ్చారు తప్ప మరొకటి కాదనేది అందరూ అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు 17వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మధులత, తర్వాత ఏంటంటే వారి మామయ్య గారు మల్లు గౌతమ్ రెడ్డి గారు, తర్వాత మధులత భర్త వంశీ, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మల్లు స్వరాజ్యం గారి యొక్క వారసురాలు, మల్లు వెంకట నరసింహారెడ్డి గారి యొక్క వారసురాలు. వాళ్ళు బిడ్డ, ఆమె గోసి పోసుకొని రిటైర్డ్ అయిన తర్వాత నేను సుఖపడాలి, నా పిల్లలతోటి మనవరాళ్ళతోటి ఆడుకుంటూ పాడుకుంటూ తర్వాత ఏంటంటే సుఖంగా ఉండాలని ఆలోచించకుండా మన బిడ్డ, మన చెల్లె, మన అమ్మాయి కాబట్టి ఈమెని అత్యధిక మెజార్టీతోటి 17వ వార్డు ఉన్నటువంటి ప్రజలు అంత ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఏంటంటే పండితులు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, గిరిజన మిత్రులు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు, చదువుకున్న మేధావులు కూడా ఉన్నారు. అందరూ మీరు ఆలోచించండి. మేము పనిచేసే వాళ్ళము, పనిచేసే అభ్యర్థి మన మధులత అనేటువంటిది మీరందరూ దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏం చెప్పినా వినకుండా మీరు 24 గంటలు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ ఉండదు. గౌతమ్ ఉంటుందా? ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు, ఆమె స్విచ్ ఆఫ్ ఉండదు. అందుబాటులో ఉండి వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి 2 రోజులే సమయం ఉంది కాబట్టి ఆ రకంగా ఇవాళ బీఆర్ఎస్ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి మన అమ్మాయి, మన కూతురు, మన చెల్లె అనుకొని అందరూ కూడా భావించి సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో మీరందరూ గెలిపించాలని మీకు విజ్ఞప్తి.
అదేవిధంగా పక్క వార్డు 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అరుణ